ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండ ధ్యానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంతవరకు 30వ అధ్యాయం వరకు వచ్చాము. ప్రియులరా, ఈ వీడియోలో 30వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. మొదటి ప్రశ్న, రాహేలు తన అక్క మీద ఎందుకు అసూయపడినది? రాహేలు తన అక్క మీద ఎందుకు అసూయపడినది? సమాధానం, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవటము, 2 తన అక్క గర్భవతి అవ్వటము, ఈ 2 కారణాల చేత రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడింది. 2 రాహేలు యాకోబును ఏమని అడిగినది? రాహేలు యాకోబును ఏమని అడిగినది? సమాధానం, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను అనెను. 3 యాకోబు రాహేలుకు చెప్పినదేమిటి? యాకోబు రాహేలుకు చెప్పినదేమిటి? సమాధానం, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా అనెను. 4 రాహేలు తన దాసి అయిన బిల్హాను గూర్చి యాకోబుకు చెప్పినదేమిటి? రాహేలు తన దాసి అయిన బిల్హాను గూర్చి యాకోబుకు చెప్పినదేమిటి? సమాధానం, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకు పిల్లలు కలుగుదురు అని చెప్పాను. 5 బిల్హాకు ఎంతమంది కుమారులు, వారి పేర్లేమిటి? దాసి అయిన బిల్హాకు ఎంతమంది కుమారులు, వారి పేర్లేమిటి? సమాధానం, 2 కుమారులు, 1 దాను, 2 నప్తాలి. 6 లేయాకు పుత్రదాత వృక్ష ఫలములను తెచ్చి ఆమెకు ఇచ్చినదెవరు? లేయాకు పుత్రదాత వృక్ష ఫలములను తెచ్చి ఆమెకు ఇచ్చినదెవరు? సమాధానం, గోధుమల కోత కాలములో లేయా పెద్ద కుమారుడైన రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్ష ఫలములను చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. 7 పుత్రదాత వృక్ష ఫలములను అడిగినందుకు లేయా రాహేలుతో అన్నదేమిటి? పుత్రదాత వృక్ష ఫలములను అడిగినందుకు లేయా రాహేలుతో అన్నదేమిటి? సమాధానం, నా భర్తను తీసుకొంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుడు తెచ్చిన వృక్ష ఫలములు కూడా తీసుకొందువా అనెను. 8 లేయాకు పుట్టిన 5వ కుమారుని పేరు, 6వ కుమారుని పేరు, అలాగే కుమార్తె పేరేమిటి? లేయాకు పుట్టిన 5వ కుమారుని పేరు, 6వ కుమారుని పేరు, అలాగే కుమార్తె పేరేమిటి? సమాధానం, 5వ కుమారుని పేరు ఇస్సాకారు, 6వ కుమారుని పేరు జెబూలూను, కుమార్తె దీనా. 9 దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొనగా రాహేలు కనిన మొదటి కుమారుని పేరేమిటి? దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొనగా రాహేలు కనిన మొదటి కుమారుని పేరేమిటి? సమాధానం, యోసేపు. 10 రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో చెప్పినదేమిటి? రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో చెప్పినదేమిటి? సమాధానం, నన్ను పంపివేయుము, నా భార్యలను నా పిల్లలను
నాకు అప్పగింపుము, నా చోటికి నా దేశమునకు వెళ్ళేదను అనెను. 11. లాబాను యాకోబుతో చెప్పినదేమిటి? లాబాను యాకోబుతో చెప్పినదేమిటి? సమాధానం: నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలుసుకొంటిని అని చెప్పాడు. 12. తన జీతమును గూర్చి యాకోబు లాబానుతో చెప్పినదేమిటి? తన జీతమును గూర్చి యాకోబు లాబానుతో చెప్పినదేమిటి? సమాధానం: నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరిచెదను, అట్టివి నాకు జీతమగును అని చెప్పాడు. 13. గొర్రెలు మేకలు నల్లవి పొడలు మచ్చలు గల పిల్లలను ఈనునట్లు యాకోబు ఏం చేశాడు? గొర్రెలు మేకలు నల్లవి పొడలు మచ్చలు గల పిల్లలను ఈనునట్లు యాకోబు ఏం చేశాడు? సమాధానం: యాకోబు చినారు జంగిపాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ దాని తొక్కలను ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ల గాళ్లల్లోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. 14. మందను భాగాలు చేయగా లాబానుకు వచ్చిన మంద ఎలా ఉన్నది? యాకోబుకు వచ్చిన మంద ఎలా ఉన్నది? మందను భాగాలుగా చేయగా లాబానుకు వచ్చిన మంద ఎలా ఉన్నది? యాకోబుకు వచ్చిన మంద ఎలా ఉన్నది? సమాధానం: లాబానుకు వచ్చిన మంద బలహీనమైనవిగా వచ్చాయి, యాకోబుకు బలమైనవిగా వచ్చాయి. ఈ భాగాలలో బలహీనమైనవి లాబానుకు, బలమైనవి యాకోబుకు వచ్చాయి. 15. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయంలో 43 వచనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ ఆదికాండము 30వ అధ్యాయముకు సంబంధించి ప్రశ్నలకు సమాధానాలను చూచాం కదా. వీటితో పాటు మీరు కూడా ఈ అధ్యాయాన్ని చదివి ధ్యానం చేయండి. మీకు కూడా ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలను వెతికే క్రమంలో మీరు ధ్యానం చేయటం వల్ల వాక్యమందు బలపడగలరని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.